హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన మినీ చాక్లెట్ కేక్స్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా పిల్లలైనా చేసుకునేంత సులువుగా చేసి చూపించాను. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకెలా తయారు చేసుకోవాలో ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ కోకో పౌడర్ కూడా మనకు అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గానే ఉంది. అలాగే ఇది వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు వేడిగా ఉండే పాలు వేసుకోవాలండి. ఈ వేడిగా ఉండే పాలు వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కోకో పౌడర్ అంతా ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. వేడి పాలు పోసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఏం టైం పట్టదు, ఉండలు కూడా ఎక్కువ ఏం కట్టదండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కంటిన్యూస్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఎగ్ బదులు పెరుగు వాడుతున్నాం అనమాట. మీకు ఒకవేళ ఎగ్ ఇష్టం ఉంటే కనుక ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్ వేయట్లేదు కాబట్టి పెరుగు తీసుకుంటున్నాను ఆ ప్లేస్లో. ఈ పెరుగు కూడా ఈ చాక్లెట్ మిశ్రమంలో కలిసిపోయేలాగా కంటిన్యూస్గా ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలండి విస్కర్తో. ఇప్పుడు పెరుగు కూడా కలుపుకున్న తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం చాక్లెట్ స్వీట్గా కావాలనుకుంటే కనుక స్వీట్నెస్ మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు ఉంటే ఇలా 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ కూడా కొద్దిగా మెల్ట్ అయిపోయే వరకు కలుపుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అయినా సరే షుగర్ అయినా తీసుకోవచ్చు, షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మైదా పిండి వేసుకుంటున్నానండి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఒక 30 గ్రామ్స్ పట్టింది నాకు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా అంటారు కదా అవి. అలాగే ఇక్కడ నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్ ప్లేస్లో మనం బటర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ తీసుకునే వాళ్ళంటే ఎలాంటి ఫ్లేవర్ లేనిది తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలాగా వేరుశనగ నూనె అలా యూజ్ చేయొద్దండి. డిష్ అంతా కూడా పాడైపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో ఇలా కంటిన్యూస్గా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక చూసారు కదా మనకి 2-3 మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తాను, చూసారా, ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది కదా. అలా వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టేనండి. ఇప్పుడు ఒక గుంట పునుగుల ప్యాన్ తీసుకుని దాంట్లో ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా పాల ప్యాకెట్ లాంటి కవర్ ఏదైనా ఉంటే దాంట్లో వేసుకొని అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా సింపుల్గా ఉంటుందని చెప్పి నేను స్పూన్తోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ ఇది గుంట పునుగుల ప్యాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ముందుగానే మాడిపోయే అవకాశం ఉంది. లేదా ఈ గుంట పునుగుల ప్యాన్ కనుక మీకు పలుచగా ఉంది, అడుగు మందంగా లేదు అనుకుంటే కనుక ఇవన్నీ వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోండి. అది ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే ముందా మనం అన్ని వేసుకునే లోపు ఇదంతా వేడెక్కిపోయి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా మీరు ప్రాసెస్ చేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది ఎక్కువ టైం పట్టదండి, సిమ్లోనే ఉంచాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఉడికిపోతాయండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇలా ఒకవైపు కాలితే సరిపోతుందండి, 2 వైపులా అవసరం లేదు.
ఆటోమేటిక్గా రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. లోపల రెండో వైపు కాల్చుకోవట్లేదని మీరు అనుకోవచ్చు, కరెక్ట్గా చక్కగా ఉడికిపోతుందండి రెండో వైపు కూడా, మనకు అవసరం లేదు. ఇలాంటివన్నీ ఇంకా ఇవన్నీ చూసారు కదా, మనకి మంచి పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి. ఎక్కువ టైం పడుతుంది, కరెక్ట్గా 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఇలా మనకు పర్ఫెక్ట్గా మంచి కలర్లో వస్తాయండి. పిల్లలకి బాగా నచ్చుతాయి. ఇవన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత దీనిపైన చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చాక్లెట్ సిరప్ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఎలా అయినా తినేసేయచ్చు. ఎలా అయినా సరే మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈవినింగ్ స్నాక్ ఇలా చేసి పెట్టారంటే మీకు ఫిదా అయిపోతారు అనమాట. పిల్లలు ప్రతిరోజు చేసి పెట్టమని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత నేను కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవేం మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ డెకరేషన్ కోసం నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇంకే చూసారు కదా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీ రెసిపీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలన్నా అవి కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి, అవి కూడా చేసి పెడతాను. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది, పఫీగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, బాగా నచ్చుతుంది అనమాట. ఇంకేం